హలో అండి. సో మేము అమ్మవారికి బోనము ఇంకా కళ్ళు యాటను కట్ చేసిన తర్వాత అక్కడ కార్జం ఉంటుంది కదా, సో దాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత మేము ఈ విధంగా వంటలు చేస్తున్నాము. ఇక్కడ అందరూ దాదాపుగా వంటలు చేసుకొని తినేసి తాగేసి వెళ్తారనమాట. సో ఈ విధంగా మేము చేస్తున్నాము. సో ఇక్కడ మా వదిన అంటే మా ఆడపడుచుతను, సో మేము వదిన అని పిలుస్తాము. సో మా వదిన అన్నము ఇంకా చికెన్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ చికెన్ చేసిన తర్వాత మటన్ చేస్తుంది. సో వంటలో తనకే ఇడిచి పెడతామన్నమాట. వంటలు తను బాగా చేస్తుంది, ఎవరు ఏమి అనరు. అంటే ఇంకా మా వాళ్ళు ఉంటారు కదా జెంట్స్, మా హస్బెండ్స్ వాళ్ళు, సో వాళ్ళు కొంచెం పేరు పెట్టకుండా సైలెంట్గా తినాలంటే వంటలు తనకి ఇడిచి పెడతామన్నమాట. సో వంట తను బాగా చేస్తుంది. అండ్ ఈరోజు మా అన్న వదినది పెళ్లి రోజు అనమాట. సో ఆ విధంగా కూడా కలిసి వచ్చిందని మేము కొంచెం అన్నతో సరదాగా జోక్ చేస్తున్నాం అనమాట. అన్న పెళ్లి రోజు కదా, ఏమీ లేదా అట్లా ఇట్లా అని ఫన్నీగా కామెంట్ చేస్తుంటే అన్న కూడా దావత్ ఉంది రా అట్లా ఇట్లా అంటే మేము ఐస్ క్రీమ్ అడిగినాం అనమాట. అక్కడ ఐస్ క్రీమ్ వచ్చిండే, సో ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ ఇప్పించిండు. అండ్ ఇప్పుడు చికెన్ చేస్తుంది మా ఆడపడుచు, మా వదిన. సో తను వంటలు బాగానే చేస్తుంది, బాగానే కదా యాక్చువల్లీ బాగా చేస్తుంది. సో అందుకే మేము తనని వంటల దగ్గర పెడతాము. ఇంకా అక్కడ నవ్వెందుకంటే మా అన్న మీద మేము జోక్ వేసినాం అనమాట. తను చాలా ఫ్రెండ్లీగా చాలా జోయల్గా ఉంటాడు, చాలా సరదాగా చాలా 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 సరదాగా ఉంటాడు. అండ్ మా పిల్లలు మురుకులు అడుగుతారని మురుకులు ఇస్తున్నాము. అండ్ వాళ్ళు తీసుకొచ్చారు, పిల్లలు ఆకలిగా ఉంటారని మురుకులు తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ చికెన్ అడుగుతున్నా నేను. సో ఇప్పుడు చికెన్ చేస్తుంది, రైస్ తర్వాత చికెన్ చేస్తుంది అనమాట. సో చికెన్ అయితే రైస్ చికెన్ తింటారు పిల్లలు. కొంచెం మటన్ లేట్ అయినా సరే మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా వేయొచ్చు అని చెప్పి ఫస్ట్ చికెన్ చేయిస్తున్నాము. సో ఇక్కడ ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, మా బావ, మా మరిది, మా టోటల్ ఫ్యామిలీ ఉంది. ఎక్సెప్ట్ మా అత్తమ్మ రాలేదు, కొంచెం నా మీద అలిగింది. సో తనకి కొంచెం హెల్త్ కూడా బాగలేదని చెప్పి రాలేదు. అండ్ అందరం ఉన్నాం ఇక్కడ. ఇంకా మా ఆడపడుచు పెద్ద కొడుకు, అదే మా వదిన వాళ్ళ పెద్ద కొడుకు, ఇంకా మా అత్తమ్మ ఇద్దరే మిస్ అయ్యారు. మా టోటల్ ఫ్యామిలీ ఉంది. సో ఇక్కడ పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటున్నారు. అండ్ అక్కడ టెంట్ కూడా వేసారు కదా, అది మనది కాదు. సో ఇక్కడ చాలా చాలా పెద్దగా జరుగుతుందన్నమాట. అప్పుడు మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు అసలు ఇంత పెద్దగా లేదు. ఇంకా గుడి చుట్టూ కూడా సీసీ రోడ్ వేసిండ్రు అనమాట. సో అప్పుడు ఇలా లేదనమాట, చాలా చీద ఎక్కువగా ఉండే. బట్ ఇప్పుడు మాత్రం చాలా ఎల్లడిగా అంటారు కదా, సో ప్రశాంతంగా ఉంది. చెట్ల నీడ కూడా బాగుందనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.